హలో అండి. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. ఈ పచ్చడిని ఒకసారి చేశారంటే వారం రోజుల పాటు నిలువుంటుంది. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా, పప్పన్నంలోకైనా చాలా బాగుంటుంది. తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇవి మాడిపోకుండా లైట్గా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఇప్పుడు ఎండుమిర్చిని అయితే వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. మీరు కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చిని అయితే వేయాలి. వాడే మిర్చి కొంచెం కారంగానే ఉంటాయి, అందుకని కొంచెం తక్కువే తీసుకున్నాను. మీరు వాడే మిర్చి కారం ఎక్కువ అనిపిస్తే తక్కువే తీసుకోండి, లేదు తక్కువ కారం ఉన్నట్టు అనిపిస్తే ఎక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా వేయించుకొని పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీట్గా కడిగిన గోంగూరని అందులో వేసి వేయించుకుందాము. కాడలు ఏమీ రాకుండా ఒట్టి ఆకులు మాత్రమే ఒలుచుకొని వేయించుకోవాలి. ఒక్క చుక్క నీళ్లు కూడా పోయకుండా కొంచెం నూనెతోనే ఈ గోంగూర మొత్తం ఆవిరికి ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలకి మనకైతే గోంగూర బాగా మగ్గిపోతుంది. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు గోంగూరని మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా 2 నిమిషాలకే మనకి ఆకు మొత్తం అణిగిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చూడండి కొన్ని ఆకులు కూడా మగ్గిపోయాయి. దీన్ని ఇలాగే 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, అవి అందులో వేసేసి అలాగే ఎండుమిర్చిని కూడా వేసి మెత్తగా అయితే మనము పొడిలాగా చేసుకుందాము. దగ్గర రోలు ఉన్నట్లయితే రోటిలో వేసి దంచండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి ఈ విధంగా మెత్తగా పొడిలాగా అయితే చేసుకుందాము. గోంగూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాల పాటు బాగా మనము మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుకు పోతుంది. మొత్తం స్మాష్ చేస్తున్నట్లుగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, అది కూడా మీ కారాన్ని బట్టి వేసుకోవాలి. కారం మొత్తం గోంగూరలో మిక్స్ అయ్యేలాగైతే బాగా మనము మిక్స్ చేసుకోవాలి. గోంగూర పచ్చడికి ఎప్పుడైనా సరే ఎర్ర గోంగూరనే తీసుకోండి, దాన్ని వేస్తేనే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మనము పోపు వేసుకుందాము. పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పోపుని మనమైతే పచ్చళ్ళలో వేసుకుందాము. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.